అలనాటి అందాల తార మాధవి గారు హైదరాబాదులో 14 సెప్టెంబర్ 1962లో జన్మించారు. వీరి అసలు పేరు విజయలక్ష్మి. వీరి తల్లిదండ్రులు శశిరేఖ, గోవిందస్వామి. మాధవి గారికి చెల్లెలు కీర్తి కుమారి, తమ్ముడు ధనంజయ ఉన్నారు. వీరు హైదరాబాద్ లోని గన్ ఫౌండరీలో నివసించేవారు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో గల స్టాన్లీ హై స్కూల్లో చదువుకున్నారు. మాధవి గారికి చిన్నప్పటి నుండే నృత్యం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మాధవి గారు ఉమా మహేశ్వరి గారి దగ్గర భరతనాట్యం, అలాగే భట్ గారి దగ్గర ఫోక్ డ్యాన్స్ నేర్చుకున్నారు. 5 ఏళ్ల వయసు నుండే నృత్య రంగంలో ప్రవేశించి దాదాపు 1000 ప్రదర్శనలు ఇచ్చారు. నృత్యం అంటే ఇష్టంతోనే తన 13-14 సంవత్సరాల వయసులోనే, అంటే 9వ తరగతి చదువుతున్న రోజుల్లోనే రవీంద్ర భారతిలో నృత్య ప్రదర్శన ఇస్తున్నప్పుడు దర్శకులు దాసరి నారాయణరావు గారు చూసి వారు తీస్తున్న తూర్పు పడమర అనే సినిమాలో అవకాశం కల్పించారు. కానీ అంతకంటే ముందే తన చిన్నతనంలోనే వీరి చెల్లెలు కీర్తితో కలిసి ఆదర్శ కుటుంబం అనే సినిమాలో నటించారు. అలాగే వీరిద్దరి కంటే ముందే వీరి తమ్ముడు ధనంజయ తన 1వ ఏటనే బ్రహ్మచారి అనే సినిమాలో నటించారు. ఈ ముగ్గురు సిబ్లింగ్స్ సరదాగా వారికి వారే 3 మస్కీటర్స్ అని పిలుచుకునేవారు. తూర్పు పడమర మొదలుకొని బిగ్ బాస్ వరకు దాదాపు 17 ఏళ్ల సినీ ప్రస్థానంలో 300 సినిమాల్లో నటించారు మాధవి గారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, ఒరియా, బెంగాలీ లాంటి భాషల్లో నటించారు. ఖైదీ, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, రాజా పార్వై, తంబిక్కి ఎంద ఊరు, ఒరుమైక్కై, అగ్నిపథ్, గిరఫ్తార్, ఒరు వడక్కన్ వీరగాథ, మలయ మారుత, హాలుజెను, ఆకాశ దూతు లాంటి సినిమాలు మాధవి గారికి ఇష్టమైన సినిమాలు. ఇంకా మాధవి గారు తూర్పు పడమర మొదలుకొని జడ్జి గారి కోడలు, స్నేహం, అమరదీపం, మంచి మనసు, బొమ్మరిల్లు, ఊరుమ్మడి బతుకులు, మరో చరిత్ర, ఏది పుణ్యం ఏది పాపం, ఏక్ దూజేకే లియే, అంధా కానూన్, ఇద్దరు అసాధ్యులే, తాయారమ్మ, బంగారయ్య, అంతులేని వింత కథ, కలియుగ మహాభారతం, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కుడి ఎడమైతే, బొమ్మ బొరిసే జీవితం, చట్టానికి కళ్ళు లేవు, అమావాస్య చంద్రుడు, శాంతి నివాస్, వారాలబ్బాయి, ఖైదీ నాగమ్మ, మాతృదేవోభవ, టిక్ టిక్ టిక్, తిల్లు ముల్లు, ఆకస్మిక, దొంగ మొగుడు, స్వర్గ్, చట్టం, విడుదలై, అనురాగ అరలితు, నిరపరాధి, శృతి సేరిదాగా, జీవన చైత్ర, చంగథౌ, మంగమ్మ శపథం, లోహ, భాగ్యలక్ష్మిద బారమ్మ, చట్టానికి కళ్ళు లేవు, ప్యార్ కా మందిర్, ఉన్ కన్నిల్ నీర్ కలిందలై, హలో మద్రాస్ గర్ల్, గర్జనై, చట్టంతో పోరాటం, ఒడహుట్టి దవరు, మూడుముళ్ల బంధం, అగ్నిపథ్, వీరప్రతాప్, వందే గురి, రుద్రనాగ, కోతల రాయుడు, సిటీ రౌడీ, శేషనాగ్, చాణక్య, ఒరు కథ ఒరు మన కథ, బలిదానం, అకరే, చిన్నదంత మగ లాంటి సినిమాల్లో నటించారు. చిరంజీవి గారు హీరోగా నటించిన బిగ్ బాస్ మాధవి గారి చివరి సినిమా. ఒకానొక సందర్భంలో మళ్లీ తిరిగి నటించే ఆలోచన ఉన్నట్లు తెలియజేశారు. తన కెరీర్ లో శివాజీ గణేశన్, ప్రేమ్ నజీర్, రాజ్ కుమార్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దేవానంద్, ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా, అమితాబ్ బచ్చన్ లాంటి గ్రేటెస్ట్ స్టార్స్ తో నటించారు. అలాగే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, విష్ణువర్ధన్, అంబరీష్, మమ్మూట్టి, మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించారు మాధవి గారు. మాతృదేవోభవ సినిమా తర్వాత మాధవి గారు ఆధ్యాత్మికత వైపు మరలి వెళ్లారు. సిమ్లాలో నివసించే స్వామి రామాను ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించారు. స్వామి రామ సూచనల మేరకు రాల్ఫ్ జయదీప్ శర్మను ఫిబ్రవరి 14, 1996లో వివాహం చేసుకున్నారు. తదనంతరం వీరు అమెరికాలోని న్యూజెర్సీలో సెటిల్ అయ్యారు. వీరికి టిఫనీ, ఎవెలిన్, ప్రిసిల్లా అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో భర్తతో కలిసి 2 ఫార్మాస్యూటికల్ కంపెనీలు రన్ చేస్తున్నారు మాధవి గారు. చిన్నప్పటి నుండే ఏదైనా నేర్చుకునే కుతూహలం ఉన్న మాధవి గారు స్విమ్మింగ్, కరాటే, డ్రైవింగ్, నృత్యంతో పాటు అమెరికా వెళ్లిన తర్వాత తన భర్త, కూతురుతో పాటు తాను కూడా చార్టెడ్ ఫ్లైట్ నడపడం నేర్చుకున్నారు.